రెండు జాతీయ పార్టీలకు మార్వాడీల నుంచి ఏమైనా ఫండింగ్ పోయి బరాబర్ పోతున్నది కదా, ఎందుకు పోదు? ఇప్పుడు మనం చూస్తలేమా మేఘా కృష్ణారెడ్డి అసలు లెక్క పెద్దలు పైన వాళ్ళకి అదాని అంబానీల తరఫుకెళ్ళి వీళ్ళకి పోతాయి వాళ్ళకి పోతాయి కదా, ఇద్దరికి పోతాయి కనుకనే వాళ్ళ మీద యాక్షన్ ఉండదు. పైన వీళ్ళందరూ కలిసి ఉన్నారు. అందుకే ప్రజలు పైసల కోట్లేసుడు బంద్ చేసి నిజాయితీ పరులను ఎన్నుకుంటేనే రేపు దీనికి ఒక పరిష్కారం ఉంటది. అందుకే ఇలా మా బలం సరిపోతలేదు కావచ్చు, కానీ జనబలం మాతో ఉన్నది, దీంతో ఉద్యమం బిల్డప్ చేస్తాం. ఫ్యూచర్ లో దీని మీద మీరు అంటే మీరు కావచ్చు చెప్తున్నా, అదే వ్యాపార హక్కు చట్టం తెలంగాణ, వర్తక హక్కుల చట్టం తెలంగాణ రావాల్సిందే. ఇక్కడ మన వర్తకులు మన వ్యాపారస్తులకు సేఫ్ గార్డ్స్ ఉండాల్సిందే. ఎట్లయితే హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర స్టేట్ కలిసినప్పుడు 56లో అంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఇక్కడ భూముల మీద ఆధిపత్యం వాళ్ళకు ఉండొద్దు అనేది అయితే చెప్పినామో, ఇది వెనుకబాటు ఉన్నట్టు కాబట్టి ఇక్కడ స్పెషల్ దాంట్లో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్ కింద ఏదైతే పెట్టిరో అట్లనే ఇప్పుడు ఇక్కడ బయటికి వెళ్ళొచ్చేటువంటి వాళ్ళ దందాలకు సంబంధించినటువంటి మనోళ్ళను కూడా మనం సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి చట్టం ఒకటి రావాల్సిందే. ఆ చట్టం వచ్చే వరకు కొట్లాడతాం. అది 3 ఏళ్లలో వస్తేనే వచ్చింది, లేకపోతే ఆ చట్టం ఎవరు చేస్తారో వాళ్ళనే రేపు పొద్దుగా అధికారంలో తీసుకొచ్చి మేము ఆ చట్టం అయ్యేటట్టుగా మాత్రం చూస్తాం. అది అయ్యే వరకు ఇది ఆగేది లేదు. భావాజాల వ్యాప్తి పోతూనే ఉంటది. కింది జనాల దాకా పోయి ఎందుకు మనం వాళ్ళ దగ్గర ఇది మహాత్మా గాంధీ ఇచ్చిందే, ఇది వస్తు బహిష్కరణ అనేది కొత్త ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్తాం కదా, ఆయన ఇచ్చిందే మనం చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు రేపు అదే ప్రచారం మేము తీసుకపోదలుచుకున్నాం. ఇప్పుడు ఒక వాతావరణం అయితే తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఇంకెక్కువ వాళ్ళు దుకాణాలు పెడితే ఇక జనం నుంచి తిరుగుబాటు వచ్చేటువంటి వాతావరణం ఆల్రెడీ ఏర్పడ్డది. అది కంటిన్యూ అయితేనే ఉంటది. కొత్త షాపులు పెడితే ఒకవేళ ఎట్లుంటది, వీళ్ళు జనం నుంచి తిరుగుబాటు వస్తుందని వచ్చే సిచ్యువేషన్స్ రవి లాంటి వాళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ గా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, కొత్త షాపులు పెడితే పలగొట్టేస్తామని చెప్పి ప్రజలు అట్లాంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రజల వాతావరణము వచ్చి ఉన్నది ప్రజల లోపల. ఇప్పుడు మనం అనేది కూడా కాదు, మనం అడేది కాదు. ఇప్పుడు నేను ఒకడు దొరల భూస్వాములకు వ్యతిరేకంగా తిరిగిన క్రమంలో ఒక్కొక్కరితో ఒక పంతా ఉండే. ఓకే, ఒకరు బయటనే ఉండి కొట్లాడిన వాళ్ళు, కొందరు తుపాకీ పట్టుకొని లోపల పోయిన ఉన్నారు. ఈ ప్రాంతంలో అనుభవాలు ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు మనం కొత్తగా చెప్తేనేది కాదు, కడుపు గాలినోడు ఎవడో ఉంటే కింద క్షేత్రస్థాయిలో చేసే పరిస్థితి కూడా ఉన్నది. దాన్ని ఎవడో ఆర్గనైజ్ చేసే లైన్ కూడా ఏం లేదు. కాకపోతే మేము హింసావాదం మాత్రం మేము క్రాంతి దళగా మేమైతే లేము. అట్లా మేము హింసావాదం కాదు, మేము జనాన్ని ఎడ్యుకేట్ చేసి మనం బంద్ చేసినాక ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మీరు అది ఇల్లీగల్ అయితే మా దాంట్లో ఎందుకు కొంటున్నారు అని చెప్పారు అంటారు కదా, బంద్ చేస్తే అయిపోయా, మనం బంద్ చేసుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళ దొంగదందాలు బంద్ అవుతాయి. మనోళ్ళకి ఎవడున్నా ఎవడో మన ఇంట్లో అయితే బాగుపడతారు కదా. మన వ్యాపారస్తులు మనోళ్ళు ఇక్కడ ఏది లేకుండా కులాల గిలాలు ఏం లేవు, పోయి నువ్వు ఒక 4 తీసుకొని దుకాణాలు అయితే పెట్టుకొని రేపు ఆ ప్రచారం చేస్తాం. మేము జనంలో కూడా పోతాం. ఇప్పుడు చూసుకో కూడా చెప్తున్నా నేను, ఇప్పుడు మీరు పొద్దుగా లేచి 1000-2000 వస్తే తాగి పండేటోళ్ళు అయితేనే వాళ్ళ దుకాణాలలో పోన్రి, మనోళ్ళు రజాకారులు అయితేనే వాళ్ళ దుకాణాలలో పోంది. ఎవడో ఉంచితే అది కలుపుకొని తినేటోడు అయితేనే మార్వాడి గుజరాత్ వాళ్ళ దగ్గర పోన్రి, ఎవడో ఉత్సవం వస్తే దాన్ని కలుపుకొని తాగినోడు ఎవడని అయితేనే వాళ్ళ దుకాణంలో పోయి కొనుర్రి. చెప్తున్నాం కదా, ఒక 2 కిలోమీటర్ దూరం అయినా మనం దుకాణంలో పోయి కొనుర్రి. ఇవన్నీ కాకపోతే మనం దుకాణంలో పోయి కొనుర్రి. ఇంత అవమానపడ్డ తర్వాత 1200 మంది విద్యార్థుల సావులు, అంతకుముందు 369 మంది, ఇటువంటి మాటలు పడుతుంది కాదు కదా, ఇంత అవమానపడుతుంది కాదు కదా. వాళ్ళు చచ్చిపోయింది, కనీసం ఆత్మాభిమానంతోనన్నా మనం బతకాలి కదా. ఇలా వాళ్ళు మాట్లాడుతూ మేము 100 ఏళ్ళు 200 ఏళ్ళ కింద ఇక్కడికి వచ్చినామని, మనకి తెలుగు ముక్కలు 4 ముక్కలు రావు.